ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క సెప్టెంబర్ నెల మొదటి వారములో ఆదివారం దినమున మనము దేవుని మహిమపరచుకుంటకు దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీకు కూడా ప్రభు పేరిట వందనాలు. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళడానికి ముందుగా మనమందరం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. మన జీవితంలో, మన కుటుంబంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? కష్టం వచ్చింది, ఇరుకు పరిస్థితి వచ్చింది, శత్రువు మన మీదకి వచ్చినాడు, మనం ఏం చేస్తాం? శత్రువు మన మీదకి, మన కుటుంబం మీదకి, మన దేశం మీదకి, మన రాష్ట్రం మీదకి శత్రువు వచ్చినాడు అనుకో, ఏం చేస్తాం మనం? పోరాడతామా? ఒక ప్రార్థన చేస్తామా? పోరాడాలా, ప్రార్థన చేయాలి, అవునా కదా? ఇజ్రాయేలీల ప్రజలకు కూడా ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. చాలా పెద్ద సమస్య ఏర్పడింది. ఇజ్రాయేలీలకు ఒక పెద్ద సమస్య వచ్చేసింది. ఇజ్రాయేలీలకు సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు రాజుగా ఉన్న పరిస్థితిలో, రాజుగా ఉన్న ఆ సమయంలో ఒక పెద్ద సమస్య వచ్చింది, ఒక పెద్ద పోరాటం వచ్చింది. ఆ పోరాటం ఏమంటే 6 మూరల జానడెత్తు కలిగినటువంటి గొల్యాతు, ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు ఇజ్రాయేలీల ప్రజల మీదకి, ఇజ్రాయేలీల రాజ్యం మీదకి వచ్చి సవాలు విసురుతున్నాడు. ఇజ్రాయేలీలలో ఎవరైనా బలవంతుడుంటే వచ్చి నా మీద పోరాటం చేయండి, నా మీద విజయాన్ని పొందండి అని చెప్పి ఈ గొల్యాతు సవాలు విసురుతున్నాడు. ఒక పెద్ద గుదిబండగా మారినాడు. రండి నా మీదికి రండి, నాతో యుద్ధము చేయండి, నాతో పోరాడండి అని చెప్పి 40 రాత్రులు 40 పగుళ్ళు తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా అందరూ భయాభ్రాంతులుగా అయిపోయినారు. ఈ యొక్క గొల్యాతు మీదకి పోయి యుద్ధం చేయలేక అందరూ కూడా భయపడిపోయినారు. చూడండి, 24వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాం. చూడండి, ఇజ్రాయేలీలందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వారి ఎదుట నుండి పారిపోగా, ఇజ్రాయేలీలందరూ ఆ మనుషుని చూసి మిక్కిలి భయపడి వారి ఎదుట నుండి పారిపోగా. ఎవరి ఎదుట నుండి? గొల్యాతు దగ్గర నుండి పారిపోతున్నాడు. గొల్యాతును చూసినప్పుడు అతని ఎత్తు, అతని హైట్, అతని యుద్ధ నేర్పరితనమును చూసి అతని మీదకి పోరాటం చేయడానికి అందరూ కూడా భయపడిపోయినారు. సౌలు కూడా భయాక్రాంతుడిగా అయిపోయినాడు. సౌలు కూడా భయపడిపోయినాడు. ఏం చేయాలో సౌలు కూడా తోచడం లేదు. రాజు కూడా దిక్కు తోచని పరిస్థితిలో ఉండిపోయినాడు. అప్పుడు రాజు ఒక స్వయంవరాన్ని ప్రకటన చేసినాడు. ఏమని చెప్పినాడంటే, ఈ ఫిలిస్తీని ఎవరైతే జయిస్తారో, ఫిలిస్తీన్ మీదకి ఎవరైతే యుద్ధానికి పోయి మన దేశం మీదకి వచ్చినటువంటి ఈ యొక్క గొల్యాతును ఎవరైతే చంపుతారో, ఆ గొల్యాతుని చంపిన వానికి బహు ఐశ్వర్యమును, తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి తన ఇంటి వారిని ఇజ్రాయేలీలలో స్వతంత్రులుగా చేస్తాను అని చెప్పినాడు. 3 ఆఫర్లు ఇచ్చినాడు. మొదటిది ఏం చేసినాడంటే, సౌలు ఆ ఫిలిస్తీని ఎవరైతే యుద్ధంలో ఓడగొడతారో వాళ్ళకి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. రెండవది బహు ఐశ్వర్యం ఇస్తా అన్నాడు. మూడవది ఇజ్రాయేలీలలో వారు స్వతంత్రులుగా ఉంటారు. అంటే రాజ్యం కింద కాకుండా, సౌలు రాజ్యం కింద సౌలుకు బానిసలు కాకుండా స్వతంత్రులుగా ఉంటారు అని ప్రకటన చేసినాడు. ఈ యొక్క స్వయం ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చింది చెప్పండి? ఫిలిస్తీయుడు యుద్ధానికి వచ్చి ఇజ్రాయేలీల ప్రజల మీద దౌర్జన్యం చేస్తూ నా మీదకి వచ్చి నన్ను ఎవరు చేస్తారో రండి అని చెప్తున్నప్పుడు అందరూ కూడా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయినాడు.
అప్పుడు సౌలు ఏం చేసినాడంటే రాజ్యము పోగొట్టుకోవడం ఇష్టం లేదు, తన రాజ్యము ఇంకొకరి చేతిలోనికి పోవడం ఇష్టం లేదు కాబట్టి స్వయంవరాన్ని ప్రకటన చేస్తున్నారు. ఎవరైతే యుద్ధంలో జయిస్తారో వాళ్ళకు నేను ఇవి ఇస్తా అని చెప్పినాడు. చెప్పినప్పుడు ఏమేమి చూడండి, ఇక్కడ ఇజ్రాయేలీలో ఒకడు వచ్చుచున్న మనిషిని చూచితే నిజముగా ఇజ్రాయేలీలను తిరస్కరించుటకు వాడు బయలుదేరి ఉన్నాడు. వానిని చంపిన వానికి రాజు బహు ఐశ్వర్యము కలగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇజ్రాయేలీలలో స్వతంత్రులుగా చేయుదుననగా, స్వతంత్రులుగా చేస్తాను, ఐశ్వర్యం ఇస్తా, తన కూతురునిచ్చి పెళ్లి చేస్తా. ఇది ఏమి అంటే స్వయంవరం. ఆ స్వయంవరంలో అందరూ కూడా అయ్యా మాకేందుకి, మేము ఆ ఐశ్వర్యానికి ఆయన బిడ్డ కోసము లేదంటే స్వతంత్రత కోసం పోతే మేమందరం చచ్చిపోతాము అని చెప్పి అందరూ కూడా భయపడి ఎవరు వాళ్ళు కూడా దిక్కు తోచనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు దావీదును పంపించినాడు. దావీదు వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి. దావీదు జీవము 26వ వచనంలో అవుతున్నా దావీదు ఏమంటాడంటే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. జీవము గల దేవుని యొక్క సైన్యమును ఎదిరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు అంటే ఏమంటున్నాడంటే డోంట్ కేర్. ఈ ఫిలిస్తీయుడు ఎంత తోడు, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు వీడు ఎవరు? ఇంత బలం కదా, ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది దావీదుకి? ఎవరిని గొప్పగా ఎంచుకున్నాడు? తన బలమును కాదు, దేవుని గొప్పగా ఎంచుకున్నాడు, దేవుని తన ధైర్యముగా భావించుకున్నాడు. అందుకే సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇజ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వాణిని అడగగా, ఇంకా తెలియదు దావీదుకి ఈ నియమం తెలియదు. వాని చంపినోనికి నియమం ఏమని దావీదు అక్కడ నిలుచున్న వాణిని అడగగా, జనులు వాని చంపిన వానికి ఇట్లు చేయబడునని అతనికి ఉత్తరం ఇచ్చిరి. ఇదిగో ఆ ఫిలిస్తీన్ని చంపితే మొట్టమొదటిది బహు ఐశ్వర్యము, రెండవది సౌలు యొక్క కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తారు, మూడవది ఇజ్రాయేలీలలో వాళ్ళ ఆ కుటుంబం ఏమైతుంది, స్వతంత్రులుగా ఉంటారు. ఇది నియమము అని దావీదుకి చెప్పినారు. అప్పుడు దావీదు ఏం చేసినాడు చూడండి, యుద్ధానికి పోయినాడు. యుద్ధము ఎవరిది అంటున్నాడు? యుద్ధము నాది కాదు, యెహోవాదే. కానీ మంచిగానే జరిగింది. దావీదు వెళ్ళినాడు, ఆ ఫిలిస్తీనటువంటి గొల్యాతుని చంపినాడు. అంతా బాగానే దేవుడు విజయాన్ని సమకూర్చినాడు. విజయాన్ని సమకూర్చిన తర్వాత ఆ భయంకరుడైనటువంటి ఆ గొల్యాతుకు భయపడి జనులందరూ కూడా ఎట్టున్నారు, నిస్సహాయ స్థితిలో ఉండిపోయినారు కదా. అందరూ గుండెలు చేతిలో పట్టుకొని భయపడుతున్నారు. దావీదు వెళ్ళి చంపేసినాడు. ఎవరిని? గొల్యాతుని. యుద్ధము నాది కాదు, యెహోవాదే అని చంపినప్పుడు ఇంత గొప్ప ఆ శత్రువుని ఎన్ని రోజులు పోయినాడు యుద్ధానికి రమ్మని సవాళ్ళు ఎన్ని రోజులు ఇస్తున్నాడు? 40 రాత్రి పగలు. సౌలు కూడా భయపడిపోయినాడు. అక్కడ ఒక గొప్ప కార్యం జరిగినప్పుడు స్త్రీలందరూ కూడా ఏం చేసినారంట? పొగుడుతూ వచ్చినారు. ఎవరిని? గొల్యాతును చంపినటువంటి దావీదును పొగుడుతూ ఉన్నారు. చూడండి, 1 సమూయేలు 18వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. దావీదు ఫిలిస్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు, నేను చదువుతామా, చదవమన్నప్పుడు చదవండి. ఇక్కడ సౌలు మరొకసారి రిమైండ్ చేస్తున్నా మీకు. సౌలు ఏమని చెప్పినాడు? ఈ ఫిలిస్తీని ఎవరైతే చంపుతారో, ఈ ఫిలిస్తీని ఎవరైతే మరణఛేదము చేస్తారో వారికి
బహు ఐశ్వర్యం ఇస్తా, రెండవది తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తా, మూడవది ఇజ్రాయేలీలలో వాళ్ళందరూ కూడా ఏమవుతారు, స్వతంత్రులుగా ఉంటారు, స్వాతంత్రం వస్తుంది అని చెప్పినప్పుడు దావీదు యుద్ధము నాది కాదు యెహోవాదే, ఇజ్రాయేలీల దేవుని ప్రజలను ఎదురించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని చెప్పి ఆ యొక్క గొల్యాతుని సంహరించిన తర్వాత గొప్ప ఊరేగింపు స్టార్ట్ అయింది. దావీదు ఫిలిస్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబురతోనూ ఎట్లొచ్చినారంట, తంబురులతోనూ సంభ్రములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చింది. ఒక గుంపుగా వచ్చినారు. ఎందుకంటే రాజా మనకు ఏం జరిగింది, విజయము సమకూర్చబడింది, మన శత్రువైనటువంటి ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు ఏమైనాడు, హతమైపోయినాడు అని చెప్పి స్త్రీలందరూ తంబురులతోనూ వాయిద్యములతోనూ సంభ్రమాచరణములతో ఎవరి దగ్గరికి వచ్చినారు, రాజు దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనేది ఇక్కడ వచ్చిన గొప్ప దంట. దావీదు ఎంతమంది అంట, దావీదు 10,000 కొలదియు సౌలు 1000 కొలదియు శత్రువులను ఏం చేసినాడు, హతము చేసి. ఈ యొక్క ఒక్క గొల్యాతే చాలా బలమైనడు. ఆ గొల్యాతుని చంపడం కొన్ని 100 మందిని చంపిన దానితో సమానం. అందుకే ఎక్కువగా ఎవరిని పొగుడుతున్నారు, సౌలును వదిలిపెట్టి దావీదుని ఎక్కువ పొగుడుతూ వచ్చినారు. అప్పుడు దావీదుకి భయం అయిపోయింది. ఇంకా నా తర్వాత వీడే ఏమైనా రాజు అవుతారేమో అన్నటువంటి భయం చుట్టుకునింది. బాగా ఏం చుట్టుకునింది, భయం. ఇప్పుడే ఇంత పొగుడుతున్నారు విని, ఇంకా రాబోయే కాలంలో ఏం జరుగుతుందో అని చెప్పి భయపడుతూ దావీదు మీద అప్పటి నుండి ఏ చూపు కలిగిందంట. చూడండి, సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిది. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, సౌలుకి ఎట్టుంది ఆ మాటలన్నీ, ఇంపుగా ఉండవా కఠోరంగా ఉండవా? మనకంటే ఎవరినైనా గొప్పగా పొగిడితే మనకి ఎట్టుంటది, మన ఎదురుగానే మనకంటే మన పక్కన వాళ్ళని ఎక్కువ పొగిడితే ఎట్టుంటది, మనకు సంతోషం ఉంటుందా బాధ ఉంటుందా? ఏం చెప్పడం లే. నీకంటే నీ పక్కలోళ్ళని బాగా పొగిడితే నీకు ఎట్టుంటది? నీ పిల్ల ఉంది, ఇంకో పిల్ల ఉంది, ఎవరైనా ఒక ఆయన వచ్చి అవతల పాపని వీడు ఎంత ముద్దుగా ఉన్నాడు, బంగారు లక్కున్నాడు, లడ్డు లక్కున్నాడు, ముద్దుగున్నాడు అంటే అప్పుడు ఇంకొక తల్లికి ఎట్లుంటది అంటే, నా కొడుకు బాగలేడా, ఆయన కొడుకే బాగున్నాడా అని అంటారా లేదా? నిజంగా సౌలు కూడా భయపడినాడు. ఎవరి దెబ్బకి? గొల్యాతు దెబ్బకి సౌలు కూడా భయపడిపోయినాడు. సౌలు చేత కూడా కాలే, రాజు చేత కూడా కాలే, ప్రజల చేత కాలే. అటువంటి గొల్యాతును చంపినప్పుడు స్త్రీలు పొగడడంలో న్యాయం ఉందా లేదా? దావీదు 10,000 కొలదియు సౌలుకి 1000 కొలదియు శత్రువులను హతము చేసిరి అనే మాట సౌలుకి ఎట్లా వినపడింది? ఇంపుగా లేదు. అది బాగా కనపడడా? నాకంటే ఎక్కువగా దావీదును పొగుడుచున్నారే, ఇది ఏం బాగలేదు అనుకున్నాడు. కోపము తెచ్చుకొని వారు దావీదునకు 1000 కొలది అనియు నాకు 10,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకునేను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఏ చూపు? మంచి చూపు లేదు. ఇంకా కొంచెం సౌండ్ పెట్టు మాయా.
మంచి చూపు కలగలే ఎవరి మీద? నా మాటల్లో అర్థమవుతుంది కదా నేను చెప్పేది. దావీదు మీద ఏ చూపు కలిగిందంట సౌలుకి? ఎందుకు? సౌలు కంటే ఎక్కువగా ఎవరిని పొగిడినారు? దావీదుని పొగిడినారు. ఎందుకు పొగిడినారు దావీదుని? గొల్యాతుని చంపినందుకు పొగిడినాడు. గొల్యాతు ఎటువంటి వాడు? 6 మూరల జానెత్తు గలవాడు, యుద్ధ నేర్పరి. ఆ గొల్యాతు వచ్చినప్పుడు జనులందరూ కూడా భయపడిపోయినారంట. 24 వచ్చిన చదువుతున్నాడు, మళ్ళా 17, 24. ఇజ్రాయేలీలందరూ ఎవరెవరు? ఇజ్రాయేలీలందరూ ఆ మనుషుని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా, ఇజ్రాయేలీలందరూ పారిపోయినారు. సౌలు కూడా భయపడిపోయినారు. ఇంకా రాజ్యం ఏమైపోతుందో అనుకున్నాడు. అందుకే ఒక నియమం పెట్టినాడు. ఏమని పెట్టినాడు? ఈ యొక్క గొల్యాతును ఎవరైతే జయిస్తారో వారికి ఏమిస్తా అన్నాడు? చెప్పాలా? బహు ఐశ్వర్యం ఇస్తా అన్నాడు. సౌలు రాజు యొక్క బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. 3వది స్వతంత్రత. అంటే ఇంకా మీరు రాజ్యం కింద ఉండాల్సిన పని లేదు, వాళ్ళు స్వతంత్రులుగా జీవించవచ్చు అని చెప్పినారు. అయినా కూడా ఎవరు యుద్ధంకి రాలే. కానీ దావీదుని దేవుడు పంపించినాడు. దావీదు ద్వారా హతము చేయించినాడు. ఈ దావీదు హతము చేసినందుకు స్త్రీలందరూ వచ్చి పొగిడినారు. ఏమని? సౌలుకు 1000 కొలదియు, దావీదుకి 10,000 కొలదియు స్తుతులు అని చెప్పినప్పుడు ఈ మాట సౌలుకి ఇష్టంగా కనబడలే. అందుకే అప్పటి నుండి దావీదు మీద సౌలుకి ఏ చూపు కలిగింది? విషపు చూపు కలిగింది. మంచి చూపు లేదు. వీడు ఎప్పుడైనా తొక్కేయాల్సిందే, వీడు పైకి రావడం ఇష్టం లేదు అనుకున్నాడు. మొదటి సామెతలు 17వ అధ్యాయం 27వ వచనం. సౌలుకి దావీదు మీద ఏం కలిగింది? అసూయ. ఏం కలిగింది? అసూయ. ఏ చూపు? విషపు చూపు. అంటే చాలా భయంకరమైన చూపు కలిగింది. సంతోషము గల మనసు ఆరోగ్యదాయకము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. సామెతలు 17:22. సంతోషము గల మనసు ఆరోగ్యం. ఒక మనిషి సంతోషంగా ఉంటే ఎట్లుంటాడు? ఆరోగ్యంగా ఉంటాడు. అందుకే పెద్దలు ఏమంటారు? ఆరోగ్యమే మహాభాగ్యం. ఇప్పుడు సౌలుకి దావీదు మీద ఏ చూపు కలిగింది? విషపు చూపు. మొత్తం అసూయ చేత నిండిపోయినాడు, ఈర్ష్య చేత నిండుకొని పోయినాడు. అప్పుడు మనసు సంతోషంగా లేదు, కల్మషం అయిపోయింది. సంతోషము గల మనసు అయితే ఆరోగ్యము కలగజేస్తుంది. నలిగిన మనసు ఎముకలను ఏం చేస్తుంది? ఎండిపోజేస్తుంది. నలిగిన మనసు కుళ్ళు. ఆ కుళ్ళు ఉంటే ఎముకలు ఎండిపోతుంది. కుళ్ళు వలన ఆరోగ్యం ఉండదు. ఇప్పుడు సౌలుకి దావీదు మీద ఈర్ష్య కలిగింది, అసూయ కలిగింది, కుళ్ళు కలిగింది. 18వ అధ్యాయం చూడండి. ఇప్పుడు మొదటి సమయాలు 18వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుకుందాం. 18వ అధ్యాయం 14వ వచనం చదవండి. బాగా చదవాలా? నాకు నేను చెప్పేదానికంటే చదివే వాళ్ళే బాగా చదవాలా. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించుట, యెహోవా అతనికి తోడుగా ఉండెను. ప్రవర్తింపగా దావీదు ఎక్కడ పంపించినా కూడా ఏ బుద్ధి కలిగి ఉన్నాడంట? సుబుద్ధి కలిగి ఉండగా, దేవుడు అతనికి తోడుగా ఉండగా ఉండెను. దావీదు మిగులు సుబుద్ధి గల వాడై ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా అతనికి భయపడెను. మరీ అధికముగా అతనికి భయపడుతూ వచ్చినాడు.
ఆల్రెడీగా దావీదు మీద ఏ మనసు ఉంది? విషపు చూపు ఉంది. మరి దావీదుని ఎక్కడికి పంపిస్తే అక్కడ పోయి మంచి బుద్ధి కలిగి విజయము సంపాదిస్తూ వచ్చినాడు. ఆ విజయము సంపాదిస్తూ ఉండడం ఒకటి, దావీదుకు దేవుడు తోడుగా ఉండడం ఒకటి. దాన్ని బట్టి దావీదుకి మరీ ఎక్కువగా సౌలు ఏమైనాడు? భయపడుతూ వస్తున్నాడు. చాలా భయముతో కూడిన బ్రతుకుతూ ఉన్నాడు. వారు అతనిని ప్రేమింపగా నా చెయ్యి వారి మీద ఉండకూడదు. ఎందుకంటే నేను మాట ఇచ్చిన, ఏమని మాట ఇచ్చిన? ఫిలిస్తీన్ చంపితే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా. ఇప్పుడు ఫిలిస్తీన్ చంపేసినాడు కదా, ఇప్పుడు సౌలుకి దావీదు ఏమైతాడు? కాబోయే అల్లుడు. ఇంకా కాలే, ఏమైతాడు? కాబోయే అల్లుడు. అందరు ఎదుట మాట ఇచ్చినాడు. ఏమని? ఫిలిస్తీన్ యుద్ధంలో ఎవరైతే జయిస్తారో వానికి నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. కానీ ఈ దావీదు మీద ఏ చూపు ఉంది? విషపు చూపు, కోపము, అసూయ బాగా నిండిపోయింది. చంపాలా, దావీదుని ఎట్లన్నా కానీ చంపాలా. కానీ పైకి బిడ్డనిస్తా అంటున్నాడు, కానీ లోపల చంపేసేయాలి అని అనుకుంటున్నాడు. అందరూ కూడా అతన్ని పొగుడుతూ వస్తున్నారు. అప్పుడు అన్నాడు, ఫిలిస్తీన్ల చెయ్యి నా మీద పడును గాక అనుకుని, నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిస్తీన్ల చెయ్యి వాని మీద పడును గాక అనుకుని, దావీదు నా పెద్ద కుమార్తె అయిన మెరాబును నీకిత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములను జరిగింపవలెను. నా బిడ్డ మెరాబునిచ్చి నీకు నేను పెళ్లి చేస్తా. ఒకవేళ పొరపాటున దావీదు మీద చేయి పడితే కూడా నా చేయి పడినట్టు ఉండకూడదు, నా ప్రమేయం అని అనుకోకూడదు. ఫిలిస్తీన్ అయినటువంటి గొల్యాతును చంపినాడు కదా, ఆ ఫిలిస్తీనే పగబట్టి దావీదును చంపినారు అన్నట్టుగా ఉండాలి ఆ ప్లాన్. అర్థమైందా? దావీదును చంపితే కూడా నా చేయి ఉండకూడదు, నేను చంపినట్టుగా ఉండకూడదు. ఎందుకంటే ఫిలిస్తీన్ అయినటువంటి గొల్యాతును చంపినాడు కదా, గొల్యాతు సంబంధులే ఎవరిని చంపినట్టు ఉండాలా? దావీదుని చంపినట్టు ఉండాలా. అట్లా ఉండాల ప్లాన్. నేను నా బిడ్డకు అకు మెరాబును నీకిత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి నా పట్ల యుద్ధాలు చేయాలను, యెహోవా యుద్ధములను జరిగింపవలెను. అందుకు దావీదు, రాజునకు అల్లుడగుటకు నేను ఎంతటి వాడను. ఇంకా తగ్గింపు. రాజుకు అల్లుడగుటకి నిజంగా గొప్పోడా కదా? మామనే ఊకున్నాడు వాడి దెబ్బకి. ఎవరి దెబ్బకి? గొల్యాతు దెబ్బకి. ఇప్పుడు అల్లుడు చంపినాడంటే అల్లుడు హీరోనా, మామ హీరోనా? చెప్పాలి, అల్లుడా హీరో, మామనా? కానీ అల్లుడు అంటాడు, నేను ఇంత డోన్ని, నీ బిడ్డని చేసుకున్నంత డోన్ని అంటాడు. బిడ్డని ఇస్తా అనింది ఎవరు? దావీదు అడిగినాడు, నీ బిడ్డని నాకు ఇయ్యని. ఎవరు ఇస్తా అన్నారు? సౌలు రాజే చెప్పినాడు నా బిడ్డని ఇస్తా అని. కానీ దావీదు తగ్గించుకుంటాడు, నీకు నేను అల్లునంతటోనే మామ, నీకు అల్లునైనంతటోనే నేను అంటున్నాడు. నా స్థితి అయినను ఇశ్రాయేలీయులు నా తండ్రి కుటుంబమైనను నేను నా తండ్రి కుటుంబము ఎంతటిదయ్యా. నువ్వే గొప్పవాడి మామా, నువ్వు చాలా గొప్పని మామా, నీకు ఇన్నేనే మామా నేను అంటున్నాడు. ఎవరు? అల్లుడు, కాబోయే అల్లుడు దావీదు. అయితే సౌలు కుమార్తె అయిన మెరాబును దావీదులకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మెహోలాతీయుడైన అద్రియేలునకిచ్చి పెళ్లి చేసాను. మామ మాట తప్పినాడు, బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు కదా. ఇప్పుడు ఏం చేసినాడు? వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసినాడు. నిజంగా ఇప్పుడు దావీదు ఏం చేయాలా చెప్పండి? కోపం తెచ్చుకోవాలా?
ఫిలిస్తీనే చంపిన దావీదు మామను చంపలేడు ఒక్క దెబ్బకి. ఇజ్రాయేలీలందరూ భయపడి గడగడలాడిపోయినారు, ఎవరికి వాళ్ళు పారిపోయినారు. ఇప్పుడు బిడ్డనీయకుండా వేరేళ్ళకి ఇచ్చి పెళ్లి చేసినాడు. ఇప్పుడు దావీదుకి కోపం రావాలా, కానీ ఏమనలే దావీదు. ఏం చేసినా చూడండి. అయితే తన కుమార్తె అయిన మీకాలు, దావీదుకు ఇంకొక బిడ్డ ఉంది. ఏం పేరు? సారీ దావీదు సౌలుకి ఇంకొక బిడ్డ ఉంది, మీకాలు అనే ఆమె. ఆ మీకాలు ఏం చేసింది? దావీదును ప్రేమించింది. ఎవరిని? సౌలు రెండవ కూతురు మీకాలు దావీదుని ఏం చేసింది? మామకి సంతోషమైంది. ఎట్టన గాని దావీదుకి పిల్లనియాల ఇచ్చి నా బిడ్డని అడ్డం పెట్టుకుని దావీదుని హతం చేయాల, దావీదును చంపేయాల అనే ప్లాన్ తో ఉన్నాడు మామ. ఎందుకంటే ఇతను ముందరే యుద్ధంలో జయించినాడు. ఎవరిని? గొల్యాతును జయించినాడు, వీరుని జయించినాడు. ఎప్పటికైనా నా రాజ్యానికి అడ్డం పడతాడు వీడు, కాబట్టి వీడిని చంపాలా అనే ప్లాన్ తో ఉన్నాడు. పెద్ద బిడ్డనేమో వేరేళ్ళకి ఇచ్చి పెళ్లి చేసినాడు. రెండవ కుమార్తె ఆల్రెడీగా దావీదుని ఏం చేస్తుంది? దావీదు ప్రేమలో పడిపోయింది. ఎందుకు పడిపోయింది? దావీదు యొక్క గొప్పతనము, దావీదు యొక్క నేర్పరితనము, యుద్ధ నేర్పరితనము, అందులో దావీదు అందగాడ ఇండుట చూసింది కాబట్టి దావీదును ప్రేమించింది. సౌలు విని ఏం చేసినాడు? సంతోషించి ఆమె అతనికి భార్యగా ఉండుటకు అని ఉందా? ఉరిగా. ఈ పిల్ల అయితే కరెక్ట్ వానికి రెండో బిడ్డ. ఈ పాపని ఇస్తే దావీదుకి ఏమైతుంది? ఉరి ఉంటుంది. ఉరి కొంతమందికి పెళ్లి అయినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఉరి. పీక తినతలు ఉంటారు, ఎందుకన్నా చేసుకుంటున్నా అన్నట్టు ఉంటారు. అది పిల్లవుడు కావచ్చు, అమ్మాయి కావచ్చు. పెళ్ళి అయినాక అనుకుంటారు చాలా మంది, వీడు నాకు యా కర్మలో పడినాడు మొగుడుగా అని. వీడు కూడా అనుకుంటాడు యా కర్మలో పడిందో ఇది నాకు పెళ్ళాముగా అని. ఒకరినొకరు ఉరిగా ఉండకూడదు. భార్య భర్తకి ఉరిగా ఉండకూడదు, భర్త భార్యకి ఉరిగా ఉండకూడదు. ఎట్లా ఉండాలా? తోడుగా ఉండాలా. ప్రమాణాలు పలికిస్తాం కదా, నేను ఇప్పటి నుంచి నీకు తోడుగా ఉంటా. ఎప్పటి వరకు? మరణము మనలను ఎడబాపు వరకు, నిన్ను నన్ను మరణము వేరు చేసే వరకు నేను నీకు, నువ్వు నాకు తోడుగా ఉండాలి అని. దావీదేమో సంతోషించినాడు. ఎందుకు? మీకాలు ఇష్టపడుతుంది కాబట్టి. సౌలు రాజు ఇష్టపడినాడు, సౌలు రాజు సంతోషపడుతున్నాడు. బిడ్డ ఎవరి మీద ఇష్టం ఉంది? దావీదు మీద. దావీదుకు ఉరిగా నుండుటకై ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తునని ఇదో నా బిడ్డని నీకు ఇస్తా, రెండవ కూతురుని అని చెప్పి ఊరికొచ్చినాడు ఆయన. మళ్ళా రెండవది పెట్టినాడు పరీక్ష. మొదటి పరీక్ష ఏమి? ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతును జయిస్తే నా బిడ్డనిచ్చి. ఇప్పుడు దావీదు ఫిలిస్తీయుని చంపేసినాడు, బిడ్డని ఇవ్వాలి యాక్చువల్గా, కానీ ఇయ్యలే. రెండో బిడ్డని ఇస్తున్నాడు, రెండో బిడ్డని కూడా ఊరికే ఇచ్చినానా? ఇయ్యలే. ఇంకొకటి పెట్టినాడు కట్టడ, ఇంకొకటి పెట్టినాడు యుద్ధం. ఏమని అది చూడండి. తన సేవకులను పిలిపించి మీరు దావీదుతో రహస్యముగా మాట్లాడి, ఊపుగా మాట్లాడేవి కదా. రాజు నీ మీద చాలా ప్రేమ ఉన్నాడు. మీ మామ నీ మీద బాణం పెట్టుకున్నాడు. నిజంగా బాణం ఉన్నాడా? యా చూపు ఉంది అల్లుని మీద? విషపు చూపు. పైకి మాత్రము సైనికులకు ఏమని చెప్తున్నాడు? మీ మామ నీ మీద చాలా ఇష్టంగా ఉన్నాడు బిడ్డని నీకే. అయితే నువ్వు ఒకటి చేయాలా. ఏమని? అతను సేవకులందరూ నీ ఎడల స్నేహముగా ఉన్నారు,
భాషింపగా నేను దరిద్రుడనై ఎన్నిక లేని వాడనై ఉండగా రాజునకు అల్లుడగుటకు స్వల్ప విషయమని మీకు తోచునా అని వారితో అనగా, దావీదేమో నిజమైన మనసుతో చెప్తున్నాడు, నిజమైన ప్రేమ గల మనసుతో. నేను ఎంతటి వాడను అన్నాడు కదా, ఇప్పుడు కూడా అదే అంటున్నాడు, నేను స్వల్పమైన వాడిని కదా, నేను అల్లుని కావాలనా అని చెప్పి పంపించినాడు. తెలియజేసిరి. దావీదును పడగొట్టవలనన్న తాత్పర్యం, దావీదుకి బిడ్డని ఇయ్యాలని తాత్పర్యమా, పడగొట్టాలని? మళ్ళా ఒక యుద్ధాన్ని పంపిస్తున్నాడు దావీదుని. యుద్ధాన్ని పంపించి ఫిలిస్తీన్ల చేత చంపియండి. ఎట్లా యుద్ధంకు పోతే ఎవరో ఒకరు చంపేస్తారు. ఏమన్నారు తెలుసా? ఇప్పుడు నీవు యుద్ధానికి పోయి 100 మందిని చంపితే నా బిడ్డని ఇస్తా. ఎంతమందిని చంపాలా? 100 మందిని. కానీ దావీదు ఏం చేసినాడు? 200 మందిని చంపినాడు. ఎంత గుండె ధైర్యం కదా! మామ ఎంతమందిని చంపమన్నాడు? మా అల్లుని పంపించి, కాబోయే అల్లుడు ఫిలిస్తీన్లని 100 మందిని చంపి నా దగ్గర తీసుకొస్తే నా 2వ బిడ్డ మీకాల్ నుంచి పెళ్లి చేస్తా అని చెప్పి పంపిస్తున్నాడు. చూడండి, నాకు ఏం ఓలేదు. ఈ కాలం పిల్లని ఇవ్వాలంటే ఏమడుగుతారు? ఓలి కదా. నాగార్జున గారు ఓలి అడుగుతారా లేదా? ఎన్ని పనులు మనకి ఓలి? 44 పళ్ళు. కట్నం ఇచ్చినదేమో కానీ ఓలి ఇస్తే కొన్నట్టనంట. నాకేమి ఓలి వద్దు. ఫిలిస్తీన్ల 100 ముందోళ్ళు 100 మందిని కోరుతున్నాడు. ఎవరిని? ఫిలిస్తీన్లని 100 మందిని చంపి నా దగ్గరికి వస్తే నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా. మొట్టమొదటిగా ఎవరు చంపమన్నాడు? గొల్యాతును చంపి వస్తే నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా. పాపం గొల్యాతుని చంపేసినాడు, బిడ్డని ఎలా పెద్ద బిడ్డని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసినాడు. ఇప్పుడు 2వ బిడ్డ మీకాలు ఆల్రెడీగా దావీదుని ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది. ఇప్పుడేమన్నాడు? ఫిలిస్తీన్లని 100 మందిని ముందోళ్ళని చంపి రావాలనని దావీదుతో చెప్పుడనెను. ఇప్పుడు కొంచెం కోరిక వచ్చింది. ఎవరికి? దావీదుకి. రాజుకి అల్లుని కావాలా. నేను ఎంతటి వాళ్ళను అన్నారు కానీ అల్లుని కావాలని ఎవరికైనా కోరిక ఉంటుందా లేదా? రాజు ఇంటికి అల్లుడు కావాలంటే, రాజుకి అల్లుడు కావాలన్న కోరిక గలవాడై గడువు ఇచ్చినాడంట సౌలు. అదిగో ఉదాహరణకు చెప్తాను నేను. 10 రోజుల లోపల నువ్వు 100 మంది ఫిలిస్తీన్లను చంపి రావాలా, అప్పుడే నా బిడ్డనిస్తా. ఇప్పుడు దావీదు 10 రోజులు కాదు, 10 రోజుల లోపలే చంపేసినాడు. ఎంతమందిని చూడండి. గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి. చాలా గొప్పోడు కదా. 100 ముందోళ్ళని చంపు అన్నాడు. ఈయన ఎంతమందిని చంపినాడు? 200 మందిని వేసేసినాడు. ఎంత బలవంతుడు చూడండి, ఎంత గుండె ధైర్యం గలవాడు. 200 మందిని హతము చేసి వారి ముందోళ్ళు తీసుకొని వచ్చి మా సంఘం ఇచ్చి పెళ్లి చేసినాడు. ఇప్పుడు కానీ రాదంటే ఉంది. ఇంకా ముందు తప్పించుకున్నాడు, ఇప్పుడు ఇంకా తప్పించుకునిక వీలు లేదు. ఎందుకంటే ఎంతమందిని చంపినామన్నాడు? 100 మంది ముందోళ్ళని చంపి వస్తే నా బిడ్డని ఇస్తాడు. దావీదు హుషారు మీద పోయి ఇంకా చంపేస్తే ఆ మామ బిడ్డని ఇస్తాడని 200 మందిని వేసి వచ్చినాడు. ఆ కాకల ఇప్పుడు కూడా ఇయ్యను అనింటే మామని వేసేస్తుండే. మరసంగా ఇచ్చి బిడ్డనిచ్చి ఏం చేసినాడు? పెళ్లి చేసేసినాడు. పెళ్లి చేసినాడు కానీ బిడ్డని ఎట్లా ఉపయోగించాలనుకున్నాడు? ఉరిగా ఉండుటకై. ఎవరి మీద? దావీదు మీద ఉరిగా ఉండుటకై.
దావీదుని చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకంటే దావీదు మీద విషపు చూపు కలిగింది. ఎందుకు? ఎక్కడ పోయినా దావీదు జయించుకొని వస్తున్నాడు, ఎక్కడ పోయినా సుబుద్ధి కలిగి ఉన్నాడు, ఎక్కడ పోయినా దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఇదంతా కూడా సౌలుకి నచ్చడంలే. బిడ్డకి ఇచ్చి పెళ్లి చేసినాడు, కానీ బిడ్డకి ఇచ్చినా కూడా చంపాలని ఉన్నాడు ప్లాన్. ఒకరోజు బిడ్డ ఇంటికి పంపించినాడు శత్రువులని. ఇంకా పెళ్లి చేసుకున్నారు ఇద్దరు, బిడ్డ ఇంటికి పంపించినాడు. చూడండి, చదువుమా. అతని ప్రేమించుటయు సౌలు చూచి దావీదుకు మరీ ఎక్కువ ఏమైంది? రోజు రోజుకి దావీదుకి భయం చుట్టుకుంటుంది. దావీదుని ఎంత పతనం చేయాలనుకుంటున్నాడో దేవుడు దావీదుని ఏం చేస్తున్నాడు? అంత ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. దావీదుకి అంత తోడుగా ఉన్నాడు. అప్పుడు సౌలుకి ఏమైతుంది? రోజు రోజుకి దావీదు మీద భయం. దావీదేమో ధైర్యంతో పోతున్నాడు దేవుడు ముందుంచుకొని. సౌలు ఏమో ప్రతిదీ దొంగ ప్లాన్లే చేస్తున్నాడు. ఆ దొంగ ప్లాన్లన్నీ ఏమవుతున్నాయి? ఫెయిల్ అయిపోతున్నాయి. బిడ్డ ఎవరిని ప్రేమించింది? దావీదుని. బిడ్డ సపోర్ట్ ఉంది, దేవుని సపోర్ట్ ఉంది. ఇప్పుడు సౌలుకి మరింత భయం చుట్టుకునింది. బహు వివేకము కలిగి ప్రవర్తించుచు సౌలు సేవకుల కంటే దావీదు యొక్క పేరు బహుగా ప్రసిద్ధి, ఫేమస్ అయిపోతున్నాడు. ఎవరు? దావీదు. దావీదు యొక్క జీవితము బాగా ఆశీర్వదించబడుతుంది. ఇప్పుడు మీకాలుని ఇచ్చి పెళ్లి చేసినాడు. మీకాలు దగ్గర ఉన్నప్పుడు శత్రువులను పంపించినాడు. 14వ అధ్యాయం, మొదటి సమూయేలు 14వ అధ్యాయం 49వ వచనం. చిన్నదాని పేరు మీకాలు, పెద్దదాని పేరు మెరాబు. ఒక కుమారుడు ఉన్నాడు, అతని పేరు యోనాతాను. ఎవరు? యోనాతాను దావీదు బహుప్రియులు, బహు స్నేహితులు. ఎప్పుడు స్నేహమైనారంటే దావీదును చంపినప్పుడు, ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతును చంపినప్పుడు అక్కడ ఉండి చూసినాడు ఆ సంఘటన. యోనాతాను చూసి దావీదు మీద బాగా స్నేహాన్ని పెంచుకున్నాడు. ఇప్పుడు మొదటి సమూయేలు 19వ అధ్యాయం చదువుకుందాం. 19వ అధ్యాయం 11వ వచనం నుంచి. సౌలు ఇంటికి దావీదు ఇంటికి సౌలు ఏం చేస్తాడు? ఎవరు చంపాలని? దావీదును చంపాలని. ఎందుకు చంపాలనుకున్నాడు? ఎందుకు విషపు చూపు కలిగింది దావీదు మీద? చెప్పాలా? ఎందుకు దావీదు మీద విషపు చూపు కలిగింది? చెప్పాలమ్మా. ఎందుకు దావీదు మీద విషపు చూపు కలిగింది? దావీదు యొక్క రోజు దావీదు పేరు ఏమైతుంది? ప్రసిద్ధి అవుతుంది. దావీదు ఎక్కడ పోయినా ఆశీర్వదించబడుతున్నాడు. దావీదు శత్రువులను బాగా చంపుతున్నాడు. ఇదంతా చూసి భయం అయిపోయింది. ఇంకా నా రాజ్యము యారవీడు దోచుకుంటాడో అని భయం అయిపోయింది. భయం అయిపోయి దావీదును చంపాలనుకుంటాడు మామ. దావీదు భార్య అయిన మీకాలు పాపం అంటుంది, ఇదిగో మా నాన్న నిన్ను చంపాలనుకుంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణమును కాపాడుకో. మీకాలు తన భర్త ప్రాణాన్ని కాపాడింది. భార్య తన భర్త ప్రాణాన్ని ఏం చేసింది? ఈనాడు భార్యలు భర్త ప్రాణాలను తీసేస్తున్నారు. తండ్రి మాట వినాలా, భర్త మాట వినాలా? ఎవరి మాట వినాలా? తండ్రి ఏమో ఎవరిని చంపాలనుకుంటున్నాడు? బిడ్డ మొగుడుని దావీదుని చంపాలనుకుంటున్నాడు. బిడ్డ తండ్రి ఏకమైంటే ఈజీగా చంపేస్తుండ్రు కదా.
బిడ్డ తండ్రి ఇద్దరు ఏకమైంటే ఈజీగా చంపేస్తుంది. కానీ మీకాలు తన భర్త మీద ప్రేమ కలిగి ఉంది. మీకాలు ఆల్రెడీగా దావీదును ఏం చేసింది? ప్రేమించింది. కాబట్టి దావీదును చంపాలని తండ్రి మీకాలు దావీదు ఉన్న ఇంటికి పంపించినప్పుడు మీకాలు అంటుంది, ఈ రాత్రి నువ్వు నీ ప్రాణముని కాపాడుకో, పొద్దునైతే నిన్ను చంపేస్తారు, మా నాన్న శత్రువులను పంపించి నిన్ను చంపేస్తారు అని చెప్తుంది. కిటికీ గుండా దావీదును తన భార్య మీకాలు ఏం చేసింది? కిందికి దింపేసింది. దింపివేయగా అతడు తప్పించుకొని ఎవరి చేతిలో నుండి? దావీదు అంటే సౌలు శత్రువుల చేతిలో నుండి పారిపోయినాడు. ఇదంతా ప్లాన్ ఎవరిది? సౌలుని. ఎవరిని చంపాలని? దావీదును చంపాలని. ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అతడు ఎక్కడ పోయినా వివేకము కలిగి సుబుద్ధి కలిగి నడుచుకుంటున్నాడు. దేవుని తోడు అతనికి ఉంది. ప్రజలంతా కూడా దావీదు పక్షాన ఉన్నారు. ఇదంతా సౌలుకి ఇష్టము లేదు. బిడ్డనేమో కాపాడుతుంది. కిటికీ గుండా తన భర్తను అవతలికి దింపేస్తే ఆయన ఏమైనాడు? తప్పించుకొని పారిపోయాను. ఒక గృహదేవత బొమ్మను తీసి మంచం మీద, అంటే అతనేమో కిటికీ నుంచి దింపి పారగొట్టేసింది. కానీ అతడు ఉన్నట్టుగా మంచం మీద ఒక బొమ్మను పెట్టి, ఒక విగ్రహాన్ని పెట్టి, దాని మీద దుప్పటి మూసేసి, మేకపొచ్చు తలపైన ఉంచి దుప్పటితో కప్పివేసి, అతడు ఏమైనాడు? మా ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, రోగి అయినాడు, పండుకున్నాడు అని చెప్తుంది. కానీ నిజంగా దావీదు ఏమైనాడు? పారిపోయినాడు. ఎవరు తప్పించినారు? భార్య. కానీ ఈమెం చేస్తుంది? నా భర్త రోగి అయి ఉన్నాడని మంచం మీద ఒక బొమ్మను పెట్టి, గొర్రెబొచ్చు పెట్టి మంచం మీద పనిపెట్టింది. మంచం మీద పండుకున్నోని మంచం మీదనే తీసుకురండి, నేనే చంపాలా వాడిని, నేనే చంపాలా, కసి తీర నా చేతిలోనే చావాలా, మీరు సంపాకండి అని చెప్పి పంపించినాడు. తల తట్టున మేకపొచ్చు గల ఒక మంచము కనబడెను. అప్పుడు సౌలు తప్పించుకొని పోవునట్లుగా తన బిడ్డను అడుగుతున్నాడు. ఎందుకమ్మా నా శత్రువు తప్పించుకోపోయినట్టు నువ్వు ఎందుకు చేస్తేవి? వాడు నాకు దొరికింటే బాగుంది కదా, చంపేస్తుంది వాని. భర్తని చంపేయడము భార్యకి ఇష్టమా? ఎంత భార్య లేని వాళ్ళైనా ఏమంటారు? ఎంత సతాయిషతోడైనా, ఎంత కొట్టతోడైనా, రోజు కింద మీదేసి భార్యను కొట్టినా కోపం వచ్చినప్పుడు సావరా నువ్వు అన్న పడి అంటది మొగ్గుని. నిజంగా సావాలని కోరుకుంటారా? ఇంటికి రాకుండా అన్నను ఉన్నాడు అనుకో, అందరూ ఎత్తుకుంటే పుడుకుతుంది. పొరపాటున ఎవరైనా తాగి పడిపోయింటే కూడా నా మొగుడేనేమో అని పోయి చూస్తారు. అలా తాగి కింద పడిపోయే అలవాటు ఉందనుకో భర్తలకి, యానన్నా ఎవరైనా పొరపాటున కాలువకాలనో దిబ్బకాలనో పడిపోయింటే కూడా ఏమనుకుంటారు? విజయ్ నా మొగుడేమో అని ప్రేమతో చూస్తారు. పైకి మాత్రం ఏమంటారు? సావు ఊకే నన్ను తిప్పలు పెడుతున్నావు, చచ్చింటే నువ్వు బాగుంటుండే. కానీ చచ్చిపోయిన తర్వాత తెలుస్తుంది భర్త విలువ. చచ్చిపోయిన తర్వాత తెలుస్తుంది భార్య విలువ ఎంత గొప్పదో. భర్తలు కూడా ఊరికి అంటుంటారు భార్యని, సావే నువ్వు. భార్య చచ్చిపోతే వీళ్ళు బతుకు బస్ స్టాండే. ఇంకా భర్తనన్నా చచ్చిపోతే భార్య ఎక్కడన్నా బతుకుతుంది. కానీ భార్య చచ్చిపోయిందంటే భర్త ఇంక అంతే. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఈమె భర్తని కాపాడింది. ఈయనేమంటాడు? నువ్వు మంచముతోనే కూతురుతో అంటాడు, నువ్వెందుకు నా శత్రువుని ఏమంటుండే? నీవెందుకు నా శత్రువుని పంపివేసి నన్ను ఇలాగూ ఎందుకు మోసపుచ్చితివి? ఆమె అన్నప్పుడు నీ శత్రువు అయితే అయిండొచ్చు, కానీ అతను నా మొగుడు కదా, అవునా కదా? నీ శత్రువే కానీ పారిపోయినా ఎవరు?
ఏం చెప్పడం? పారిపోయిన ఆయన ఎవరు? నా మొగుడు. నా మొగుడు కాబట్టి నీకు దొరకనిస్తానా? నువ్వు శాత అయితే పక్కపో. ఎందుకు నువ్వు పారగొట్టితివి అని అడిగినప్పుడు ఆమె అంటుంది మీకాలు, నా శత్రువుని పంపివేసి నన్నెందుకు మోసపుచ్చితివి? నన్ను మోసపరుస్తావా? నీ మొగుడిని చంపాలనుకుంటే కిటికీ నుంచి పారేసి మంచం మీద బొమ్మను పెట్టి ఇదిగో వాడే అని చెప్తావా? నన్ను మోసం చేస్తావా అంటే ఆమె అంటుంది మీకాలు అడగగా, మీకాలు నేనెందుకు నిన్ను చంపవలేను? ఆమె అంటుంది ఊరికన్నా నన్ను చంపుతా అన్నాడు కాబట్టి నేనేం చేసిన? పంపించేసిందో. నన్ను గాన పంపించకుంటే నేనే నిన్ను చంపేస్తా అని చెప్పినాడు నాయన, అందుకే నేను అతన్ని పంపించేసిన. యాదో ఒకటి చెప్పాలి కదా, లేకపోతే ఈమెను కూడా చంపమంటే చంపుతాడు. సౌలు అంత కఠినాత్ముడు. ఆమెను పంపించేసినాడు. పంపించిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఇద్దరి మధ్యలో గ్యాప్ అయింది, భార్య భర్తలకి. తర్వాత సౌలు ఏం చేసినాడు? మళ్ళీ ఆమెనే ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసినాడు. చూడండి, 1 సమూయేలు 25వ అధ్యాయం 44వ వచనం. ఒక రకంగా చూస్తే ఈమె కూడా ఏం చేసింది తెలుసా? సౌలు రాజ్యాన్ని అంటే రాజైతున్నాడు కాబట్టి ఆయనను ప్రేమించింది. ఆమెలో కూడా స్వార్థం ఉంది, మీకాయేలులో. ఎందుకంటే ఫిలిస్తీను చంపేసినాడు కదా, బలవంతుడు, అందవంతుడు, తర్వాత రాజ్యము ఏలే రాజు, ఈయననే కాబోయే రాజు, తర్వాత అన్నీ ఉంటేనే ఆయనను ప్రేమించింది. ఎడబాసిన తర్వాత వాళ్ళ నాయన మాటని పెళ్లి చేసుకునింది, కానీ పారిపోయి మరలా నా భర్త వస్తాడని ఎదురు చూసి ఉండేదే ఆమె. తండ్రి మాట విని వేరేళ్ళని ఏం చేసింది? ఆమె పెళ్లి చేసుకుంది. చూడండి 25వ అధ్యాయం 44వ వచనం. పల్తీయేలు అను గలీము వాడైన, ఈ పేరు చాలా మ్యాజిక్ గా ఉంది కదా. ఎవరు? పల్తీయేలను గల్లీము వాడైన, ఢిల్లీకి రాజవుతున్న వాడిని ఇచ్చిపెట్టి గల్లీలో ఉండే వాడికి ఇచ్చి పెళ్లి చేసినాడు. ఎవరు? సౌలు. గల్లీము వాడు అంటే గల్లోడు అన్నట్టుంది. గల్లోడు, ఢిల్లోడు. ఢిల్లోడు ఎవరు? దావీదు. గల్లోడు పల్తీయేలు వాడైన, పల్తీయేలను గల్లీము వాడైన లాయీషు కుమారునికి ఇచ్చి పెళ్లి చేసినాడు. అమ్మా, నీ మొగుడు పారిపోయినాడు, నా దెబ్బకి మళ్ళీ వస్తాడో రాడో తెలియదు, నువ్వు పెళ్లి చేసుకో అంటే ఆమె పెళ్లి చేసుకుంది. గల్లీ రాజు నిలిచిపెడితే ఎవరిని చేసుకుంది? ఢిల్లీ రాజు నిలిచిపెట్టి గల్లీలో ఉన్న పెళ్లి చేసుకుంది. చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలకి సౌలు చనిపోయినాడు. చూడండి 2వ సమూయేలు 3వ అధ్యాయం 2వ సమూయేలు 3వ అధ్యాయం 14వ వచనం. ఇష్బోయేతునొద్దకు దూతలను పంపి ఏదో దావీదుకి మరలా రాజ్యం వచ్చింది. ఇంకా సౌలు చనిపోయిన తర్వాత దావీదు రాజు అయినాడు. రాజు అయిన తర్వాత దావీదుకు ఎవరు గుర్తొచ్చినారు? భార్య గుర్తొచ్చింది, మీకాలు. ఏమంటారు తెలుసా? సౌలు మా మామ 100 మంది ముందోళ్లను అంటే ఫిలిస్తీన్లను ముందోళ్లను చంపి వస్తే నీకు బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా అన్నారు కదా. నేను 100 మందిని చంపి పెళ్లి చేసుకున్న నా భార్య మీకాలు ఆడుంది, ఆ మీకాలు తీసుకురండి అని చెప్తున్నాడు రాజు అయిన తర్వాత. నేను పెళ్లి చేసుకున్న మీకాలను నాకు అప్పగించమని చెప్పగా లాయీషు కుమారుడకు పల్తీయేలు అను దాని పెనిమిటి నుండి మీకాలును మళ్ళా గల్లీ నుండి ఢిల్లీకి ఏమొచ్చింది? సమాచారం వచ్చింది. నా భార్యను నా దగ్గరికి తీసుకురండి అని దావీదు సమాచారం ఇచ్చినాడు. ఇచ్చినప్పుడు
ఆ పల్తీయేలు దగ్గర నుంచి ఆమెను తీసుకొని పోతున్నారు. పెనిమిటి నుండి మీకాలును పిలువనంపించెను. పాపం వీనికి పల్తీయేలుకి ఆమె మీద బాగా ప్రేమ ఉంది. ఎవరికి? మీకాయేలు మీద పల్తీయేలుకి ప్రేమ ఉంది, కానీ మీకాయేలుకు పల్తీయేలు మీద ప్రేమ లేదు. మళ్ళా ఎవరి మీద వచ్చింది ప్రేమ ఆమెకు? ఉంటుంటే సడన్ గా దావీదు మీద. ఎందుకు? రాజ్యం వచ్చింది కాబట్టి దావీదుకి. రాజ్యం లేని ఈ కాలమంతా, దావీదు పారిపోయిన ఈ కాలమంతా ఏం చేసింది? వేరే వాళ్ళ దగ్గర పోయి వేరే అతన్ని పెళ్లి చేసుకొని అక్కడ ఉంది. ఇప్పుడు మళ్ళా దావీదు పిలుస్తున్నాడు అంటారు కదా, రాజ్యం వచ్చింది కదా, దావీదు రాజు అయినాడు. ఒక్క మాట అయినా పాపం భర్తని నేను పోతున్నా అని కూడా చెప్పాల. భర్తనేమో ఆమె కూడా ఉరికితో వస్తున్నాడు, పోవద్దే అని ఏడ్చుకుంటా. చూడు ఏం చెప్తున్నాడు, ఏడుస్తూ వస్తున్నాడంట, నన్ను విడిచిపెట్టి పోవద్దు. ఈమె మీద ఎవరికి ప్రేమ ఉంది? పల్తీముకి. కానీ ఈమెకు మాత్రము ప్రేమ లేదు. వాడు ఏడుస్తూ ఏడుస్తూ పోతున్నాడు, ఆమెను పిలుచుకుపోతుంటే ఆమె మిమ్మల్ని ఏసకాకు అని చెప్పినట్టు కూడా లేదు. ఏసొద్దులే, ఇన్ని రోజులు నీతో కాపురం చేసినాను, ఇంకా నేను పోతున్నా బాగుండు అని కూడా చెప్తలేదు. పోతుంది ఇంకా. అతడు వెళ్ళిపోయాను. ఇంకా సైనికులు ఏం చేసినట్టు, అటు వెళ్ళిపోరా అంటే ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈమె ఎవరి దగ్గరకు వచ్చింది? దావీదు దగ్గరకు వచ్చింది. దావీదు ఏం చేసినాడంటే, దేవుని యొక్క మందసము దావీదు ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు బహుగా దావీదును దీవించినాడు. తర్వాత ఆ మందసము మరి వేరొకరి ఇంటికి పోయింది. ఆ ఇంట్లో ఆ మందసం ఉన్నందుకు ఆ ఇల్లు బాగా ఆశీర్వదించబడుతుందని తెలుసుకొని మరలా మందసాన్ని దావీదు ఇంటికి తీసుకొని వచ్చేటప్పుడు దావీదు ఏం చేసినాడంటే, సంతోషముతో మందసం ఎదుట గంతులు వేస్తూ ఆడుతూ పాడుతూ వచ్చినాడంట. 2వ సమూయేలు 6వ అధ్యాయము 20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా, పై వచనం చదవమా. దేవుని మందసము యెహోవా 11వ వచనం చదువుతున్నాం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదేము ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వదించుచున్నానన్న సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసము ఓబేదేము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు ఆరేసి అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో చేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. యెహోవా సన్నిధిని ఏం చేస్తున్నాడు? రాజు మందసము ఎదుట ఏం చేసేవాడు? ఏం చేస్తున్నాడు? నాట్యం ఆడుతున్నాడు. ఆ కాలంలో నాట్యం ఆడినారు. మందసం అంటే బయట ఆడినారు. చాలా మంది ఏం చేస్తుంటే, దావీదు నాట్యం ఆడినాడు కదా అని చాలా మంది సంఘంలో కూడా దావీదు వలెను నాట్యమాడి అని సంగీతంలతో సంఘంలో చేస్తున్నాడు. దావీదు బయట ఏం చేసినాడు? నాట్యం ఆడుతున్నాడు. మందసము బయట ఉంది. బయట నాట్యం ఆడుచు యెహోవా మందసము దావీదుపురమునకు రాగా, యా నుండి చూస్తుంది ఈమె కిటికీ బాగా అచ్చుబాటు అయినట్టుంది. భర్తని యా నుండి దింపింది, మళ్ళీ ఇప్పుడు యా నుంచి చూస్తుంది? కిటికీలో నుండి చూస్తుంది. కిటికీలో నుండి చూస్తున్నప్పుడు భర్త ఏం చేస్తున్నాడు? దావీదు నాట్యం ఆడుతున్నాడు. నాట్యం ఆడుతూ ఉండడము దావీదు ఈ మీకాలు చూడగా, దావీదును కనుకొని తన మనసులో అతన్ని ఏం చేసింది? హీనపరచుకొనెను. ఆ మొగుడు ఏంది ఇట్లా డాన్స్ చేస్తున్నాడు అని
ఆమె దేవుని మందసము ఎదుట ఆడుతున్నటువంటి దావీదును చూసి ఏం చేసింది? హీనపరుచుకునింది. హీనపరుచుకున్న తర్వాత ఏం జరిగింది చూడండి. 20 వచనం చదవమ్మా. దావీదును ఎదుర్కొన వచ్చి హీన స్థితి గల పనికత్తలు చూచుచుండగా దావీదును ఏమంటుంది? ఏమయ్యా ఇంత వ్యర్థుడు లెక్క ఆడుతున్నావు నువ్వు? ఈ హీనమైన ఈ పని వాళ్ళు చూస్తుండగా వ్యర్థుడొకడు ఆడుచున్నట్టుగా, తన బట్టలు విప్పివేసినట్టుగా, ఇశ్రాయేలు రాజువైన నీవు నేను బట్టలు తీసి ఎంత ఘనముగా కనబడితివి. అంటే హీనం చేస్తుంది, అతన్ని కించపరిచి మాట్లాడుతుంది. ఎవరిని? దావీదు రాజుని. భర్తని హీనం చేస్తుంది. భర్త ఎక్కడ చేస్తున్నాడు నాట్యము? మందసము దగ్గర నాట్యం చేస్తున్నాడు. అప్పుడు దావీదు ఏమంటాడు చూడండి. దేవుడు మీ నాయనని మీ నాయన సంతతిని విసర్జించి ఇశ్రాయేలీలు జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి నా దేవుని నేను గణపరుస్తూ స్తుతిస్తుంటే నీవు నన్ను హీనంగా మాట్లాడతావా? నువ్వు నన్ను అంత చిన్నగా చేస్తావా? పని వాళ్ళలో నీచమైన వాడిగా నన్ను చూస్తావా అని చెప్తున్నాడు. చెప్పి యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని ఘనుడగుదునని మీకాలుతో నేను మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనకై ఉండెను. పాపము ఇక్కడ రేవుకి ఓడకి రెండింటికి చెడిపింది ఎవరు? మీకాలు. దావీదును వదిలిపెట్టి వెళ్ళిపోయింది కదా, వేరే ఆయనను చేసుకునేది. అక్కడ సుఖంగా ఉండేలా, ఇక్కడ సుఖంగా ఉండేలా. ఇక్కడ వచ్చి ఏమైంది? శపించబడింది. ఎందుకు? నీవు మరణమాగు వరకు నీవు పిల్లలను కనకయిందువు. అంటే ఏమైంది? ఆమె జీవితము గొడ్రాలు జీవితం అయిపోయింది. మీకాలు జీవితం ఏమైంది చూడండి. ఎవరికి ఉపయోగము లేనటువంటి జీవితముగా మీకాలు జీవితం మారిపోయింది. ఎందుకు? భర్తను అవహేళన చేసింది, భర్తను ఎగతాళి చేసింది, భర్త మాట వినకుండా తండ్రి మాట విని వేరే పెళ్లి చేసుకునింది. కొంతమంది వాదులాడుకొని భార్య భర్తలు దూరంగా ఉంటే కొంతమంది ఉంటారు తల్లులు తండ్రులు, వాడు ఎప్పుడు వస్తాడేమోలే విడిచిపెట్టి వేరే పెళ్లి చేసుకో. పాపం 2 పిల్లలు ఉంటారు, ఆయన కూడా ఏం చేస్తాడు? వాడు వస్తాడో రాడో, సచ్చినాడు అనుకో, ఏం అట్టనే ఉంటావా, పెళ్లి చేసుకో. ఇక్కడ కాకుండా అక్కడ కాకుండా ఈమె లెక్క అయితే మీ కాళ్ళ లెక్క జీవితం. నీ భర్త వచ్చినా రాకపోయినా, నిన్ను హింసిస్తున్నా ద్వేషిస్తున్నా, నీ భార్య నిన్ను చూసినా చూడకపోయినా ఈ బంధము ఎప్పుడు ఎట్టుండాలా? దేవుడు చేసినటువంటి బంధం ఎడబాపకుండా ఉండాల. మీకాలు జీవితం ఏమైంది? రెండిటికి చెడిన జీవితముగా మారింది. కాబట్టి మనము కూడా ఈ మీకాలు వలె భర్తను ఎగతాళి చేసేవారుగా మనము జీవించకూడదు అని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ ప్రభు పేరట వందనాలు. థ్యాంక్ యూ.